ఇవాళ ఎందుకో నాకు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా చింతపండు పులిహార చేసి పెట్టాలనిపించింది. చింతపండు గుజ్జు అయితే నేను ఉదయం లెగవగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పూజ చేసే ముందు తాలింపు పెట్టుకొని పులిహార అయితే కలిపేశాను. నైవేద్యానికి పులిహార చేయడం అయితే పూర్తయింది. ఇంకా వెళ్లి పూజ గది అలంకరించుకోవాలి. ఇవాళ పూజకైతే మా వారు ఉదయాన్నే వెళ్లి మందారాలు, నాటు గులాబీ, చామంతులు అలాగే స్వామివారికి వేయడానికి తులసి మాల తీసుకొచ్చి ఇచ్చెళ్లారు. తులసి మాల మీరు ఇంట్లోనే కడతారా లేదా కట్టిన మాల బయట నుంచి తెచ్చుకుంటారా అని అడుగుతున్నారు. కట్టిన మాలే తీసుకొచ్చుకుంటామండి. అయితే ఎప్పుడు ఒకరి దగ్గర కట్టించుకొని తెచ్చుకుంటాము. మేము ముందు రోజు నైట్ వెళ్లి చెప్తే మార్నింగ్ కల్లా కట్టి పెడతారు. ఇంకా మార్నింగ్ వెళ్లి తీసుకొచ్చుకుంటాము. మూరల లెక్కలో చెప్పాలంటే ఒక 10 మూరల వరకు తులసి మాల కట్టించుకొని తెచ్చుకుంటామండి. కాస్ట్ ఎంత తీసుకుంటారు అనేది నేను ఎప్పుడు మా వారిని అడగలేదు. మా వారు కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. మళ్ళీ మీరు ఆ తులసి మాల ఎంత రేటు పడుతుందని అడిగితే చెప్పడానికి నాకు కూడా కాస్ట్ తెలియదు. దేవుడికి సంబంధించి తెచ్చేవేవి కూడా నేను ఆయన్ని లెక్క అడగను. ఆయన దాని గురించి మాట్లాడరు. శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఓం నమో వెంకటేశాయ.